నమస్తే. మన నెల్లూరు జిల్లా ప్రజలందరికీ, అధికారులందరికీ నమస్తే. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా మా అభిమానులు, అదే మా శ్రేయోభిలాషులు, మా మీడియా మిత్రులు అందరూ కూడా నన్ను ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా అందరూ ప్రతి ఒక్కరు కూడా నన్ను గౌరవంగా నన్ను పలకరించడం, బుకేలు తీసుకురావడం నాకు ఎంత సంతోషంగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. ఈ జన్మెత్తి పుట్టినా కూడా ఇట్లాంటి సంతోషాలు ఒక జెండుగా ఉంటే రాదేమనిపిస్తుంది నాకు. అదేవిధంగా నేను ఈ జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు నేను చేపట్టి నా సొంత ఖర్చులతో కూడా నేను కొన్ని కార్యక్రమాలు చేసి ఈరోజు ఒక 2-3 సంవత్సరాలు నేను డ్రాప్ అయ్యాను. ఎందువల్లంటే నాకు అనారోగ్యం కారణంగా నేను డ్రాప్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు దేవుడి దయ వల్ల, మన నెల్లూరు జిల్లా ప్రజలందరి దయ వల్ల, అందరి దువ్వ నా పైన ఉన్నది, వాళ్ళందరి దయ వల్ల నేను మళ్ళీ కోలుకున్నాను. మళ్ళీ ప్రజల్లోకి రావాలని చెప్పని ప్రజలు శ్రేయస్సులో కోరుకుంటూ, అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ పుట్టినరోజు సందర్భంగా మీ అందరి దీవెనలు, ప్రతి ఒక్కరి దీవెనలు నా పైన ఉండాలని, నాకు మంచి ఆరోగ్యము ఇవ్వాలని దేవుణ్ణి, ప్రజల్ని కోరుకుంటున్నాను. దేవుడైతే మనకు కనిపించడు, ప్రజలైతే మనకు ఎప్పుడు కనిపిస్తుంటారు కాబట్టి వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ నా నెత్తి మీద ఉండాలని చెప్పని, నా కుటుంబం పైన ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఈ ప్రజా యుద్ధంలో కూడా నేను ముందుకు వెళ్ళాలని చెప్పని, ఈ నా సొంత ప్రయత్నాలు అయితే ఏదైతే చేస్తున్నానో ప్రజల కోసం, జిల్లా అభివృద్ధి కోసం, సామాన్యుల కోసం చేస్తున్నానో దానిలో అందరి తోడు, అందరి సహాయ సహకారాలు నాకు ఉంటాయని చెప్పని జిల్లా ప్రజలందరినీ కోరుకుంటూ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాను. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వికలాంగులకి, బ్లైండ్ వాళ్ళకి, అదేవిధంగా వృద్ధులకి ఏదో ఒక, మనం తింటే కాదు, మనము ఇట్లా కేకులు కోసుకొని అది హంగామా చేసుకుంటే కదా. కొందరైతే ఏం చేస్తారంటే ఎక్కడో రూములు తీసుకొని అక్కడ హంగామా చేసుకుంటారు. నేనైతే ఈరోజు మన వృద్ధులు, గీతామయ్య వృద్ధుల ఆశ్రయంలో పిల్లలకి, అదేవిధంగా మన వృద్ధులకి అందరికీ భోజనం పెట్టి, ఆ భోజనం పెట్టిన దాంట్లో తృప్తి ఇంకొకటి ఉండదు. వాళ్ళకి మంచిగా భోజనం పెడితే ఎంత సంతోషంగా పలకరించారంటే అంత సంతోషంగా ఉండింది. ఈరోజు చాలా సంతోషంగా, వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నన్ను దీవించారు.